ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 18వ వచనము. నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. ప్రియమైన వారలారా, ఇక్కడ నీవు నన్ను నమ్ముకుంటివి. ఎప్పుడైతే ప్రభువుని విశ్వసిస్తా, ప్రభువు మీద ఆనుకుని ఆధారపడి మనం జీవిస్తామో, మన నమ్మకాన్ని బట్టే దేవుడు ఖచ్చితంగా మనల్ని తప్పిస్తాడు. ఒకవేళ చాలామంది ప్రభువుని విశ్వసించారు, ప్రభువు ఎందుకు వారిని తప్పించలేదు అని కొంతమంది అంటూ ఉంటారు. దానికి ఒక మాట చెప్తాను. దేవుని ప్రణాళికలో దేవుడు వారిని దేని నిమిత్తమైతే ఉద్దేశించాడో ఆ ఉద్దేశం ప్రకారమే నడిపిస్తాడండి. ప్రేమిన వాళ్ళరా, భక్తుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎంతో మందిని హింసించేవాడు, దూషించేవాడు, చెరసాలలో బంధించేవాడు. కానీ దేవుని రాజ్య మహిమ నిమిత్తమై అతడు అలా చేశాడు. అలా ఎప్పుడైతే ప్రభువుని విశ్వసించాడో, ప్రభువుని నమ్ముకున్నాడో, అంతకంటే ఎక్కువ శ్రమలు అతడు పొందాడండి. ఆ శ్రమల్లో కూడా పౌలుని దేవుడు తప్పిస్తానే ఉన్నాడు. ఒకానొక దినమున హతసాక్షిగా తను మార్చబడ్డాడు. ఇదంతా కూడా దేవుని యొక్క మహిమేనండి, ప్రభు నామానికి మహిమను బట్టి. ఇక్కడ నిశ్చయముగా నేను నిన్ను తప్పించదును అన్నాడు. ఎంతో మందిని దేవుడు తప్పిస్తూనే ఉన్నాడు, బలపరుస్తూనే ఉన్నాడు. మనమున్న ప్రస్తుతం యొక్క పరిస్థితుల్లో ఏ శిక్షణ ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నామండి. కాబట్టి అన్నీ బాగునే ఉన్నా ఏ టైంలో మరణం సంభవిస్తుందో తెలియదు. కానీ దేవుని కాపుదల, దేవుని కృప, దేవుని క్షేమము ప్రతి ఒక్కరికి కూడా కావాలండి. కావున మనం నమ్మిన విధానాన్ని బట్టి తప్పించబడతాము అనే విషయాన్ని మరవద్దు. ఇక్కడ భక్తుడైన ఇర్మియా ప్రభువుని నమ్మి ఉన్నాడు, ప్రభువు మీద ఆనుకుని ఉన్నాడు. చిన్న వయస్సులోనే తను ఒక ప్రవక్తగా బయలుదేరి ఉన్నాడు. తన ప్రజలను రక్షించడం కోసము, తన ప్రజలను బోధించటం కోసము, తన ప్రజలను విడిపించటం కోసం. ప్రియమైన వారలారా, కాబట్టి విడిపించువాడైనా తప్పించువాడైనా ఆ దేవాది దేవుడే. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.